గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులతో ఈ యొక్క మీనరాశి మీనరాశి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నాం. మీనరాశి అనగానే వీరికి అధికంగా కూడా ఒక తెలియని భయం ఉంటుంది. బయటికి ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా మనసులో ఒక భయము అనేటువంటిది ఎప్పటికీ వెంటాడుతుంది. ఎదుటి మనిషి యొక్క మనసులో ఏముంది అనేది కనుక్కునే ప్రయత్నం అధికంగా చేస్తూ ఉండేటువంటి వారే మీనరాశి. రాశి వాళ్ళు. ఓకే. ఇక్కడ ద, ది, దు అక్షరాలు, చ అక్షరాలు, ఓకే. చ. సో ఇలాంటి సందర్భాలలో ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారికి ఎవరికి బాలేదు. అదేవిధంగా పెద్ద ఎత్తున స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, వివాహ ప్రయత్నాలు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడాలు, ఆరోగ్య సమస్యలు రావడము అధికంగా, వాహన ప్రమాదాలు జరగడము అధికంగా, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. సొంత బావ, అన్న, అక్క, చెల్లె, తమ్ముడు ఇలాంటి భేదాలు ఏదీ తెలియకుండా వీరు ఒక మత్తులో మునిగిపోయి ఉన్నారు గత 2-3 సంవత్సరాల నుండి. మరి పరాభావ నవ సంవత్సరంలో అత్యంత అద్భుతంగా ఉండబోతున్నది వీళ్ళందరికీ. ఓకే. అత్యంత అద్భుతంగా ఇవన్నీ జరిగినవి చెప్పిన జరిగిపోయినాయి. ఎస్. రాబోయే రోజులలో ముందుగా సంతానము, లక్ష్మీ యోగము, వివాహ యోగము, విదేశీ యోగము, గృహ ప్రవేశ యోగాలు. ఎప్పుడైనా ఏలినాడు శని ఎంటర్ అయ్యే ముందు ఒక జాక్పాట్ ఇస్తాడు మనకు. జాక్పాట్ అంటే మామూలు జాక్పాట్ ఉండదు. ఆ జాక్పాట్తో మనం ఏం చేస్తాము, ఈ 100 కోట్లు వచ్చినాయి కదా, ఈ 100 కోట్లని 200 కొట్టేయాలనుకుంటాం. ఈ 100 కోట్లు మొత్తం జీరో అయిపోతాయి. చేపకు గాలం ఏ విధంగా వేస్తామో అట్లా మనకు శనేశ్వరుడు వేస్తాడు. ఆ టైంలో మనము చిక్కాలా వద్దా అని చూసుకోవాలి. అది ఎట్లా, మన వ్యక్తిగత జాతకరీత్యా మనకు నడిచే దశ అంతర్దశలు కానీ, మరి మన పొజిషన్ ఎట్లా ఉంది కానీ అలాంటివి చూసుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మీన రాశి వారు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి గురువుగారు? మీనరాశి వారు పరిహారాలు అంటే వన్స్ నన్ను కలవడమే వీరికి ఒక రెమెడీగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే నన్ను కలవడము వీరి జన్మజాతకరీత్యా ఒకవేళ ఏ రాహు దశనో బుధుని దశనో నడిస్తే వీరికి తెలియకుండా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమైనా చేసుకున్నారు అనుకుంటే అది కాస్త ఇబ్బంది అవుతుంది. గోచారరీత్యా గురుబలం ఉంది, కానీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచేదే మనము 100కు 99% చూసుకోవాలి. ఓకే. కనుక పాపం ఇప్పటికే ఇబ్బందులలో ఉన్నారు. ఇక్కడైనా వీరిని సక్సెస్ రేట్లోకి పంపించేటువంటి బాధ్యత నాది అని నేను చెప్తున్నా. కనుక కలవండి అని వీరి రెమెడీ.